Ninth max real numbers part 3. సో రియల్ నెంబర్స్ అంటే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇరేషనల్ నెంబర్స్. సో ఇప్పుడు ఆ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. సో రియల్ నెంబర్స్ మీన్స్ రేషనల్ నెంబర్స్ అండ్ irrational numbers. Irrational numbers. Rational numbers, irrational numbers. So first of all, what is rational numbers? What is rational numbers? Definition ఏంటంటే the given numbers are in the form of P by Q, where Q not is equal to 0. Bracket లో P comma Q are integers. Given numbers are in the form of P by Q, where Q not is equal to 0, P comma Q are integers. So rational numbers are two types అనుకుంటే, first one terminating decimal, second one non-terminating decimal. Non-terminating decimal, non-terminating decimal. So what is terminating decimal? Terminating అంటే ఏదన్నా సరే ఒక ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు ఆన్సర్ అనేది రిమైండర్ అనేది 0 వస్తుంది. అటువంటి టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ రికరింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. సో టెర్మినేటింగ్ డెసిమల్కి ఎగ్జాంపుల్. సో టేక్ 5/2. One example, one fraction. This is in the form of P by Q, where Q not is equal to 0. ఆల్రెడీ ఇక్కడ కండిషన్ చెప్పాను కదా, P or Q are integers అని. హియర్ 5 and 2 are also integers. ఏ ఇంటీజర్స్ ఇవి? పాజిటివ్ ఇంటీజర్స్ అవుతాయి. సో P by Q. సో దీన్ని డివిజన్ చేయండి. 2, 5. 2 2s are 4, 1. ఇక్కడ పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 2 5s are 10. రిమైండర్ కమ్స్ 0. ఆన్సర్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. 2.5. హియర్ 2.5 ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్. 5/2. So another example, I want to take another example. 17/5. 17/5. Another example, take division. 5 3s are 15. So 2 పాయింట్ పెట్టుకుని 0. 5 4s are 20. 0. Here also remainder comes 0. So this is also terminate. So 5/2, 17/5 are examples of the terminating decimals. What is next one? Non-terminating recurring decimals.
నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటే ఆన్సర్ అలా రిపీట్ అవుతూ వస్తుంటుంది. దాని ఎగ్జాంపుల్ చూద్దాం, ఆన్సర్ ఎక్కడ రిపీట్ అవుతుందో. టేక్ వన్ ఎగ్జాంపుల్ 8/15. టేక్ డివిజన్. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకోండి. ఎంత అవుతుంది? 15 5 5 25 2 5 1 5 5 + 2 7. సో 5 75. ఎంత? 5. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0. 15 3 45. మళ్ళీ 5 మళ్ళీ 0. 15 3 45 మళ్ళీ 5. అంటే ఆన్సర్ అనేది ఏమవుతుంది? 0.5333. సో దీన్ని నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, నెంబర్ అనేది రిపీట్ అవుతూ వస్తుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0.53 బార్. బార్ ఇది ఇండికేట్ చేస్తుందంటే రిపీట్ అయిన నెంబర్ని సింగిల్ నెంబర్గా డ్రా చేసుకొని పైన బార్ పెట్టుకుంటే ఈ నెంబర్ అనేది ఎక్కువసార్లు రిపీట్ అవుతూ వస్తుందండి. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. సో అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్కి 17/6. 6తో డివిజన్ చేయండి. 6 2s 12. ఎంత? 5 బ్యాలెన్స్ పాయింట్ పెట్టుకుని 0. 6 8 48. 2 బ్యాలెన్స్ 0 పెట్టుకుంటే 16 3 18. మళ్ళీ 2 బ్యాలెన్స్ 0 పెట్టుకుంటే 16 3 18. మళ్ళీ 2 బ్యాలెన్స్ అంటే 2.8333. సో దిస్ ఈజ్ కాల్డ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ మీన్స్ నెంబర్ అనేది రిపీట్ అవుతుంటుంది. సో రిమైండర్ మనకి 0 రాదు. టెర్మినేటింగ్ డెసిమల్లో ఇక్కడ నెంబర్ అనేది ఎండ్ అయిపోయింది, రిమైండర్ 0. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. సో దిస్ ఈజ్ ద టుడేస్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో ఇరేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.